ఎల్కానా, పెనిన్నా ఇద్దరూ కలిసి దేవుని మందిరానికి వెళ్ళేటటువంటి ఆత్మీయులు. కానీ వారి జీవితంలో తీరని సమస్య, తీర్చలేని సమస్య కలిగి ఉన్నప్పుడు భర్త అయినటువంటి ఎల్కానా ఒకరోజు వచ్చి అంటున్నాడు, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమిటది? రెండో పెళ్లి చేసుకోబోతున్నాను. ఆ మాట హన్నాను బళ్ళెంతో పొడిచినట్టుగా పొడుచుంటుంది. ఏమిటండి మీరు మాట్లాడుతుంది? అవును, ఎంతకాలం ఇంట్లో పిల్లలు లేకుండా అల్లాడిపోతాం? ఎంతకాలం ఇంట్లో పిల్లలు జల్లు లేకుండా మనం ఇలా ఉస్సురుమంటూ జీవిస్తాం? ఎలాగూ నీ వల్ల నాకు పిల్లలు పుట్టట్లేదు, పిల్లలు కలగట్లేదు. మన ఇంట్లో పిల్లలు ఉంటే బాగుంటుంది, నేను మరొక పెళ్లి చేసుకుంటున్నాను అనే బాంబు లాంటి వార్త చెప్పేశాడు. బంధువులతో మాట్లాడితే బంధువులు అంటారు, నిజమే కదరా, నువ్వు చేసేది మాత్రం తప్పే ఉంది. నీ భార్య వల్ల పిల్లలు పుట్టలేదు కాబట్టి రెండో పెళ్లి చేసుకుని కనీసం పిల్లలన్నా కందామని చెప్పి ఆ సంతోషమన్నా పొందుకోవాలని చెప్పి నువ్వు నిర్ణయం తీసుకున్నావు, తప్పేం లేదు. ఒకవేళ ఎల్కానా వెళ్ళి తన తల్లితో తండ్రితో మాట్లాడి రెండో పెళ్లి చేసుకోవాలని ఆశపడుతాను, కారణం ఏమిటంటే హన్నా వల్ల పిల్లలు కలగలేదు కాబట్టి రెండో పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. మరి మీరేమంటారు? తప్పే ఉందిరా, పిల్లలు కలలేదు కాబట్టి, మరి వేరే ఆప్షన్ లేదు కాబట్టి రెండో పెళ్లి చేసుకోవడం తప్పే ఉంది. దయచేసి గమనించండి, మనం కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాలు వాక్యానికి వ్యతిరేకమైనప్పటికీ కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని సమర్థించవచ్చు. నీ బంధువులు సమర్థించవచ్చు, నీ స్నేహితులు సమర్థించవచ్చు, నిన్ను నీవు సమర్థించుకోవచ్చు. ఈరోజు నేను చేస్తున్న ఈ పని, దానికి కారణము ఇది, నా భార్య వల్ల హన్నా వల్ల పిల్లలు కలగలేదు కాబట్టి రెండో పెళ్లి చేసుకుంటున్నాను, నాకు పిల్లలు కావాలి, నాకు ఉంది ఆశ, నాన్న అనిపించుకోవాలి నాకు ఉంది. హన్నా వల్లది సాధ్యం కావటం లేదు కాబట్టి రెండో పెళ్లి చేసుకొని నాన్నగా నా ఆనందాన్ని పొందుకోవాలని ఆశపడుతుంది, తప్పేముంది? వినండి సహోదరి సహోదరులు, మీకున్న కోరిక నెరవేర్చుకోవడానికి, మీకున్న ఆలోచనలు నెరవేర్చుకోవడానికి, మీకున్న సంతోషాన్ని లేకపోతే సుఖాన్ని పొందుకోవడానికి దేవుని వాక్యానికి విరుద్ధముగా తీర్మానాలు తీసుకున్నప్పుడు లోకము మిమ్మల్ని సమర్థించవచ్చు, మీ బంధువులు సమర్థించవచ్చు, మీ స్నేహితులు సమర్థించవచ్చు, నిన్ను నీవు సమర్థించుకోవచ్చు. కానీ దేవుని వాక్యానికి విరుద్ధముగా నువ్వు తీసుకునే నిర్ణయము నీ కుటుంబంలో చిచ్చులు రగులుస్తుంది, నీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తుంది, సంతోషం లేకుండా చేస్తుంది, సమాధానం లేకుండా చేస్తుంది. అదే జరిగింది. హన్నా తాను కలిగి ఉన్న స్థితి పండని గర్భము, ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నాడు, ఆమెను ఇంట్లోకి తీసుకొచ్చేశాడు, పగిలిన హృదయము. ఆమె వచ్చిందట, పెనిన్నా పేరు ఎందుకు భలే మ్యాచ్ అని ఈ ముగ్గురు పేర్లో, ఎల్కానా, హన్నా, పెనిన్నా పేర్లు భలే మ్యాచ్ అయినాయి, హృదయాలు మాత్రం మ్యాచ్ కాల. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడు విను, ఎల్కానా ఆత్మీయుడు, ఎల్కానా ప్రేమ కలిగినవాడు, ఎల్కానా ఒక యాజకుని కుటుంబంలో పుట్టినవాడు, ఈ లేవి వంశములో పుట్టినవాడు. తన వంశము గొప్పది, ఆత్మీయత గొప్పది, ప్రేమ గొప్పది. కానీ ఓ తప్పు చేశాడు, ఒక లోపం ఉంది. ఏమిటి ఆ లోపం అంటే రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులు, నువ్వు చాలా మంచివాడివి, మంచిదానివి, ఆత్మీయుడివి, ఆత్మీయురాలివి, ప్రార్థనాపరురాలివి, ప్రార్థనాపరుడివి, మంచి భర్తవి, మంచి భార్యవి. కానీ నీ జీవితంలో కూడా ఒక లోపం ఉంది. ఏమిటా లోపం? అది నువ్వు తెలుసుకుంటే బాగుంటుంది.
దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తనను తాను సమర్థించుకుంటూ వివాహం చేసుకున్నాడు, రెండో పెళ్లి చేసుకున్నాడు. అది వాక్యానికి విరుద్ధము. పెనిన్నాను పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కన్నాడు, కొడుకులను కన్నాడు, కూతుర్లను కన్నాడు. అడుగుతున్నాను, వాళ్ళ పేరేమిటి? కన్నటువంటి బిడ్డలలో ఒక్కరి పేరు చెప్పండి. తెలీదు. వాళ్ళ వల్ల పొందుకున్న సంతోషం ఏమిటి? లేదు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు ఏది చేసినా అది నువ్వు సమర్థించుకోవచ్చు, అది నీకు ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనుకోవచ్చు. కానీ చివరికి వచ్చేటటువంటి జవాబు ఏమిటంటే అది ఎప్పటికీ కూడా నీకు సంతోషాన్ని ఇవ్వదు, ఎప్పటికీ కూడా నీకు ఆనందాన్ని ఇవ్వదు. ఎల్కానా పెనిన్నా వల్ల పుట్టినటువంటి పిల్లల వల్ల కానీ, పెనిన్నా వల్ల కానీ అటు ఎల్కానా సంతోషించినట్టుగా, హన్నా సంతోషించినట్టుగా కనిపించదు. పైపెచ్చో తాను తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల తను బహుగా ప్రేమించినటువంటి హన్నాకు బల్లమై కూర్చున్నాడు. ఏం జరిగింది చూద్దాం రండి. బైబిల్లో ఏముందో చూద్దాం రండి. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము. దేవునికి వ్యతిరేకంగా కొన్నిసార్లు లేక ఎన్నిసార్లు అయినా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లయితే అవి ఏం చేస్తాయో బైబిల్లో ఉంది. 6వ వచనము. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచు ఉండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది అనగా పెనిన్నా ఆమెకు అనగా హన్నాకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. అంతకుముందు బాధపడుతూ ఉండేది, కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటయా అంటే ఇంటిలో ఉన్నటువంటి పెనిన్నా శత్రువుగా తయారయ్యింది. తాను పిల్లల్ని ఎత్తుకుంటూ ఆడిస్తూ లాలిస్తూ ఉన్నప్పుడు పాపం అన్న వెళ్ళి మరి చెల్లి అనేదో లేకపోతే అక్క అనేదో, నేను కూడా నీ పిల్లల్ని ఆడిస్తాను అని అంటే దూరంగా ఉండు, నువ్వు గొడ్రాలివి, నీ నీడ కూడా నా పిల్లల మీద పడ్డానికి వీల్లేదో. లేదంటారండి, గొడ్రాలు పిల్లలు లేకపోతే శుభకార్యాల్లో పాలు పంచుకోకూడదు. పిల్లలు లేనటువంటి వాళ్ళు పక్కింటి వాళ్ళ పిల్లల్ని ఆడించకూడదు, వారిని లాలించకూడదు, వాళ్ళని ఎత్తుకోకూడదు. అదేదో శాపంగా భావిస్తూ వారికి నరకం చూపించేస్తారే. ఇంటిలోనే ఉంది కానీ పిల్లల్ని ఎత్తుకొనివ్వదే, ఇంటిలోనే ఉంది కానీ పిల్లల్ని ఆడనివ్వదే, ఇంటిలోనే ఉంటుంది కానీ పిల్లలతో కాసేపు హన్నాను గడపనివ్వదే. ప్రతి నిత్యమో నరకం చూపించేసింది, ఏడిపించేసింది. హన్నా యొక్క హృదయాన్ని పగలగొట్టేసింది. కాబట్టి చెప్పాను, పగిలిపోయిన హృదయం. ప్రాముఖ్యంగా ఈ పెనిన్నా ఎప్పుడు హన్నాను బహుగా ఏడిపించేదో తెలుసా? అది స్పష్టంగా రాయబడి ఉంది బైబిల్లో. ఎప్పుడు భయంకరంగా ఏడిపించేదంటే చూద్దాం రండి. 7వ వచనము. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచు ఉండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా, ఎప్పుడు? యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది అనగా పెనిన్నా ఆమెకు అనగా హన్నాకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. మందిరానికి వెళ్తే చాలు, ప్రార్థనకు వెళ్తే చాలు పెనిన్నాకు దెయ్యం పట్టేది. ఎస్, ఇది వాస్తవం కాదంటారు మనలో చాలామందికి. అయ్యా నేను మందిరానికి వస్తే చాలు మా ఆయనలో దెయ్యం దొరద్ది. లేదంటారా? నేను మందిరానికి వెళ్తే చాలు మా ఆవిడలో దెయ్యం దొరుకుద్ది. ప్రార్థనకు వెళితే చాలు, ప్రార్థిస్తే చాలు, ఏమిటో ఇంటిలో ఎక్కడ లేనటువంటి అశాంతి, అసమాధానం. అనేక సందర్భాల్లో సేవకు తమ్ముళ్లను చెల్లెలను మన కల్వరి మహిమోత్సవాలకు వెళ్తూ ఉంటారు. ఆ మహిమోత్సవాల్లో పాలు పంచుకోవడానికి వచ్చిన అదే రోజు భార్య దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, ఏమండి మీరు వెళ్ళారో లేదో, అమ్మాయికి 104 జ్వరం అండి, అల్లాడిపోతుందండి, వెంటనే బయలుదేరి వచ్చేసేయండి. ఎన్నోసార్లు తమ్ముళ్ళు వచ్చి అన్న తిరిగి వెళ్ళాల్సి వస్తుందన్న. ఏమైంది? మా అబ్బాయికి భయంకరమైన జ్వరం, మా అమ్మాయికి జ్వరం, మా అబ్బాయి పడిపోయాడట, 2 కుట్లు పడినాయట,
హాస్పిటల్లో ఉన్నాడట. ఎందుకు ఇలా జరుగుతుంది? దయ్యం. దేవునికి దగ్గరగా రండి, దేవుని సంధికి వచ్చి పాల్పంచుకోండి, దేవుని సంధిలో ఆనందించండి, ప్రార్థనలో సమయం గడపండి, దేవుని పరిచర్యలో పాల్పంచుకోండి. సాతాను మౌనంగా ఉండడం అది వాడి నైజం.